మంచి లివర్ ఫ్రై ఇష్టపడే వాళ్ళకి, గుడ్లు ఇష్టపడే వాళ్ళకి మంచి సూపర్గా ఉంటుంది. చౌదరి గారి భోజన హోటల్లో మస్ట్ ట్రై ఐటమ్. లోపలికి వస్తే మీకు అక్కడ నిత్యం పొట్లాలు కనబడుతూ మనిషి కనబడతారు. ఆయన పేరు వెంకటేష్ గారు. ఆయనే ఈ హోటల్ నడుపుతారనమాట. లేయర్ల కింద అలాగే పొట్లాలు పేరుస్తూనే ఉంటారనమాట. వెజిటేరియన్ భోజనం అయితే కేవలం 70 రూపాయలే. అయితే ఇక్కడ నాన్ వెజిటేరియన్ భోజనం ఉంటుంది, అదైతే 80 రూపాయలు. బిర్యానీ అయితే 100 రూపాయలట. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు అయితే నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి నగరంలో ఉన్నాను. నగరంలో చౌదరి గారి భోజన హోటల్ దగ్గర ఉన్నాను. ఈ చౌదరి గారి భోజన హోటల్లో అయితే చేపల పులుసు గుమ్మగుమ్మలాడిపోద్దట. అంతేకాదు చికెన్ కర్రీ, లివర్ ఫ్రై ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మన నోరు ఊరిస్తాయట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు చౌదరి గారి హోటల్లో మంచి రుచికరమైన భోజనం లాగించొద్దాం రండి. అన్నగారు నమస్కారం. ఏం పేరండి మీ పేరు? నా పేరు వెంకటేష్. వెంకటేష్ గారు. చౌదరి గారు అంటే మామూలుగా మీ ఫాదరా లేకపోతే ఎవరన్నా? అవును, మా ఫాదర్. మీ ఫాదరా? మీ ఫాదర్ పేరు పెట్టారు చౌదరి గారు. అవును. ఓకే. ఎంతకాలం అయిందండి హోటల్ పెట్టి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి ఉంది. ఏంటి మీ స్పెషాలిటీ ఏంటి? నగరంలో చౌదరి గారి భోజన హోటల్లో ఏం తింటే బాగుంటుంది చెప్పండి. మా దగ్గర బిర్యానీ స్పెషల్ అండి. బిర్యానీ ఏం బిర్యానీ అండి? ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. తర్వాత చేప పులుసు ఉంటుందండి. చేపల పులుసు. లివర్ ఫ్రై అయితే బాగా స్పెషల్ అండి. లివర్ ఫ్రై, లివర్ ఫ్రై స్మాల్ ఎగ్స్ బాగా స్పెషల్. లివర్ ఫ్రై అంతా నీట్ గా ఉంటుందండి. చాలా రోస్ట్ చేస్తా ఉన్నాయి. అసలు లివర్ ఫ్రై చిన్నగుడ్లు, మళ్ళీ చిన్నగుడ్లు అండి. చాలా టెంప్టింగ్. అసలు అన్ని చోట్ల దొరకవు కదా ఇలాంటి. అందరూ ఎక్కువగా వేయరండి ఇవి. మనంతా ఇదిగా డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం వీటిని. ఓకే. క్లీనింగ్ అన్నిటికీ కూడా శుభ్రంగా ఉంటుందండి. అసలు కనపడుతుంది చూడండి, మీరు ఒకసారి చూస్తే ఎంత హైజీన్ గా ఈ కర్రీ అయితే ఉందో చూడొచ్చు. లివర్ ఫ్రై ఎంతండి? ఇది లివర్ ఫ్రై మినిమం 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఎంతండి? 50 రూపాయలు ఛార్జ్ చేస్తాం. 50 రూపాయలకి ఇస్తారు? 50 రూపాయలకి లివర్ ఫ్రై. 50 రూపాయలు? 50 రూపాయలకి భోజనంతో పెడతామండి. 100 రూపాయలు అండి. శాంపుల్ గా భోజనంలోకి ఇచ్చి భోజనంతో పెడితే 100 రూపాయలండి లివర్ ఫ్రైతో భోజనం. అలాగే ఫిష్ కర్రీతో 100 రూపాయలు భోజనం అండి. చేపల కూరతో 100 రూపాయలు భోజనం అండి. చీప్ అండ్ బెస్ట్. చికెన్, చేప పులుసు, వెజ్ కర్రీస్ ఒక 5 ఐటమ్స్తో ఇస్తామండి. 80 రూపాయలు భోజనం అండి. చికెన్ కర్రీ, చేపల పులుసు, వెజ్ ఐటమ్స్ 5 రకాలు ఇస్తామండి. వెజ్ ఐటమ్ 5 రకాలు. 5 రకాలండి. ఒక పప్పు అండి, ఒక వెజిటేబుల్ కర్రీ అండి, ఒక వెజిటేబుల్ ఫ్రై అండి, సాంబార్ అండి, పెరుగండి, చికెన్ కర్రీ, చేప పులుసు అండి. ఒక 7 ఐటమ్స్ వస్తాయండి భోజనానికి. వచ్చి రైస్ తో 8 రకాలు వస్తాయండి. 80 రూపాయలు. 80 రూపాయలే భోజనం. తక్కువ కాదు అసలు. కెట్ట అవసరం, రొటేషన్ అయిపోతే సరిపోద్దండి. అంతేనా? అంతేండి. ఈ పొట్లాలు ఏంటండి? పొట్లాల్లో ఏదో పొట్లాలు కట్టినట్టు కట్టారు. ఈ కొబ్బరికాయ పూలు కట్టినాయి స్లాపులకి, తర్వాత ఈ బంటా పనులు చేసే వాళ్ళకి, ఈ ఆటో కార్మికులకి స్పెషల్ అండి భోజనాలకి. ఎంతండి దీని కాస్ట్? 80 రూపాయలండి. 80 రూపాయలు. ఏమేమి ఉంటాయండి? అదే ఇందాక చెప్పిన ఐటమ్స్ అన్ని ఉంటాయండి. 7 రకాలు ఉంటాయండి. రైస్ తో 8 రకాలు వస్తూ ఉంటాయి. చెరువులు పట్టుబడికి ఎంత ఎక్కువగా పట్టుకెళ్తూ ఉంటారండి. ఓకే. పర్లేదు, తక్కువలోనే మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు. చేపల పులుసు ఏంటి? తలకాయలు ఒకటో పెట్టారు ఇందాక కిచెన్ లో చూసి. తలకాయలు సెపరేట్ గా వేరేగా వేస్తామండి. ఓకే. తలకాయలు విడిగా, మళ్ళీ పీసులు వేరేగా పెడతా ఉంటాం. అంటే అది ఎవరైనా స్పెషల్ గా అడుగుతారా? తలకాయలు సెపరేట్ గా అడుగుతారండి. తలకాయలు తిని వాళ్ళు వేరే ఉంటారు, తలకాయలు అడుగుతారండి. తలకాయలు వేరేగా ఇస్తాం. ఓకే అండి. ఓకే. ఓన్లీ వెజ్ భోజనం అయితే 70 రూపాయలండి. 70 రూపాయలు. 70 రూపాయలు వెజ్ భోజనం 70. మళ్ళీ దానికి చికెన్ పులుసు, చికెన్ కర్రీ, చేపల పులుసు ఇస్తే 80 రూపాయలు భోజనం. ఓ అమ్మ 10 రూపాయలకే డిఫరెంట్. అంటే కొంచెం కొంచెం ఇస్తారు. అది 3 పీసులు ఇస్తాం. చికెన్ అండి. చికెన్ 3 పీసులు ఇస్తారు. 3 పీసులు ఇస్తాం. శాంపుల్ గా చేప పులుసు ఇస్తారు. ఓన్లీ పులుసు. ఓన్లీ చేపల పులుసు ఒక ముక్కతో కావాలంటే 100 రూపాయలు భోజనం. ఈ ఐటమ్స్ అన్ని వస్తాయండి. వెజ్ ఐటమ్స్ అన్ని వస్తాయండి. 100 రూపాయలు భోజనం. వెజ్ ఐటమ్స్ వచ్చి చేప పులుసు ఒక ముక్క వస్తుంది. ఒక ముక్క వస్తుందండి. ఒక ముక్క వస్తుంది. ముక్కతో 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలకి చేప పులుసుతో భోజనం, వెజ్ కర్రీస్తో తినొచ్చు, మళ్ళీ చేప ముక్కతో కూడా తినొచ్చు. ఇది కూడా అంతే. 50 రూపాయల నుంచి చికెన్ కర్రీ అంతే. చికెన్ కర్రీ శాంపుల్ 50 రూపాయలు. తక్కువ 50 రూపాయలకి చికెన్ కర్రీ కూడా దొరుకుతుందట. వెంకటేష్ గారు అండి మీ పేరు?
వెంకటేష్ ఇంకెవరెవరండి మీరు మొత్తం ఎంతమంది చేసుకుంటారండి? ఫ్యామిలీ మెంబర్స్ అండి. మా బామ్మద్దండి, అది మా మావయ్య గారండి. తర్వాత మా అమ్మగారు ఉంటారండి, ఒక 5 స్టాఫ్ ఉంటారండి. ఆ ఫోటోలో ఉన్న మా మిస్సెస్ అండి. మీ భార్య అండి? అవునండి. ఎలా చనిపోయారండి? హార్ట్ స్ట్రోక్ వాళ్ళు చనిపోయారండి. హార్ట్ స్ట్రోక్ అండి? హార్ట్ స్ట్రోక్. ఎంత వయసు చాలా చిన్నగా కనబడుతుంది. అవుతుంది 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంతకు ముందు ఒకసారి చూసిన ఆవిడ ఇక్కడ ఆవిడ కౌంటర్ మెయింటెన్స్ ఆవిడ చేసేవారు, మేనేజ్మెంట్ అంతా ఆవిడ చూసుకునేవారు, ఆవిడ చేసేవారు. ముందు ఒకసారి చూసి హోటల్లో ఒకసారి చూద్దాం ఎలా ఉందా అని చెప్పి వచ్చి లోపలికి వచ్చాను. ఆవిడ కూర్చున్నారు ఇక్కడ. అప్పుడే అనుకున్నాను మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు చేద్దాం హోటల్ అనుకున్నాను. చిన్న వయసులో పిల్లలండి మీకు? అమ్మాయి అబ్బాయి. అబ్బాయి చదువుతున్నారు? చదువుతున్నారు. ఏం చదువుకుంటున్నారండి? ఒక 6th క్లాస్, ఒక 7th క్లాస్. కానీ ఆవిడ ఉన్నంతసేపు ఆవిడ చూసుకునే మొత్తం అంతా మెయింటెనెన్స్ అంతా ఆవిడ చూసుకున్నారు. కానీ ఇప్పుడు మీకు కొంచెం ఒక రైట్ హ్యాండ్ జీవితంలో భాగం అంటే విషయం కాదు కదండి. ఆవిడ ఉన్న చెప్పి ఇబ్బంది లేకుండా మొత్తం ఆవిడ సక్కపడేసుకునేది. క్యాష్ మెయింటెనెన్స్ అంతా ఆవిడ చూసుకుని అంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే అండి. ఓకే పోలేండి, ఇంకా దేవుడు మనకి ఇచ్చింది. కొన్ని పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. బాగా చూసుకోండి. మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు జనానికి తక్కువ రేట్లో. సూపర్ అండి. ఇలాగే మీ హోటల్లో కలకాలం ఇలా కలకలాడుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నగరం చౌదరి గారి భోజనం హోటల్లో అదిరిపోయే విందు భోజనం. ఇక్కడ ఏంటి అంటే వెజిటేరియన్ భోజనం ఉంటుంది. వెజిటేరియన్ భోజనం అయితే కేవలం 70 రూపాయలే. అయితే ఇక్కడ నాన్ వెజిటేరియన్ భోజనం ఉంటుంది, అదైతే 80 రూపాయలు. కేవలం 10 రూపాయలు తేడా వెజిటేరియన్ భోజనానికి నాన్ వెజిటేరియన్ భోజనానికి. మన నాన్ వెజిటేరియన్ భోజనానికి ఎక్స్ట్రా ఏంటి అంటే ఒక 3 ముక్కలతో ఒక చికెన్ కర్రీ, అలాగే వితౌట్ ముక్క చేపల పులుసు ఇస్తారనమాట. అది 80 రూపాయలు. చాలా చీప్ అండ్ బెస్ట్లో ఇక్కడ మంచి చక్కటి ఇంటి తరహా భోజనం అయితే దొరుకుతుందన్నమాట. సో అందుకే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వేడివేడి బిర్యానీ కూడా ఉంటుంది. బిర్యానీ అయితే 100 రూపాయలట. మంచి చికెన్ ఫ్రై పీస్తో, అంటే ఇట్లాంటి ఫ్రై పీస్ కాంబినేషన్తో మంచి గ్రేవీతో ఉంటుంది. ఈ చికెన్ గ్రేవీతో ఉండి ఫ్రై పీస్ ఉంటుంది ఈ బిర్యానీ అనమాట. చాలా 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 టేస్ట్ ఉంటుందట. ఈ చుట్టుపక్కల ఈ చౌదరి గారి భోజన హోటల్లో ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగా ఫేమస్ అట. ఇకపోతే ఇక్కడ మరో స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే ఇదిగో ఈ లివర్ ఫ్రై. లివరు అలాగే చిన్న గుడ్లు ఉంటుంది కదా, చిన్న గుడ్లు చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, తింటే చాలా రుచికరంగా ఉంటాయని చాలామంది అయితే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇకపోతే ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి. అంటే ఇక్కడైతే 2 కర్రీలు ఉన్నాయి. అంటే ఈరోజు క్యాటరింగ్ కోసం చేసిన కర్రీలు. రెగ్యులర్గా అయితే ఒక వెజిటేరియన్ కర్రీ ఉంటుంది, ఒక ఫ్రై ఉంటుంది, ఒక పప్పు ఉంటుంది, ఒక సాంబార్ ఉంటుంది. వాటితో పాటు చికెన్ కర్రీ, అలాగే చేప పులుసు ముక్క లేకుండా ఇస్తారనమాట. అది 80 రూపాయలు భోజనం. అలాగే ఇక్కడ నాన్ వెజిటేరియన్ కర్రీస్ 50 రూపాయల నుంచి అవైలబుల్గా ఉంటాయి. మనకి ఓన్లీ కర్రీస్ పట్టుకెళ్ళాలి అనుకుంటే 50 రూపాయలకే చికెన్ కర్రీ వస్తుంది, 50 రూపాయలకే మనకి చికెన్ లివరు చిన్నగుడ్లు కర్రీ వస్తుంది, 50 రూపాయలకే చేపల పులుసు కూడా వస్తుంది అనమాట. అంత తక్కువ రేట్లలో ఇక్కడ వీళ్ళైతే మాత్రం మంచి భోజనం అయితే అందిస్తున్నారు. గత 12 ఏళ్ళుగా ఈ నగరంలో ఈ చౌదరి గారి భోజన హోటల్ ఉందట. అప్పటి నుంచి కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఫేమస్ అని చెప్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళు. అయితే ఇక్కడ ఈ చేపల పులుసుకు ఉండే క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు చేపల పులుసు మంచి బెండకాయ ముక్కలేసి మంచి నీట్గా, అంటే చేపల పులుసు కూడా అంటే కాలిపోతుంది, జాగ్రత్తగా చూపిస్తాను మీకు. బెండకాయ ముక్కలేసి మంచి దిట్టమైన చేప ముక్కలేసి వీళ్ళు చేపల పులుసు అయితే భలేగా మరిగించి పెడుతున్నారు. ఇదిగో చేప ముక్క చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు. చేప ముక్క పెద్ద పెద్ద ముక్కలు. అలాగే ఎవరికైనా కావాలనుకుంటే తలకాయలు కూడా విడిగా పెట్టి చేపలు వీళ్ళ పులుసు పెడుతున్నారనమాట. వీళ్ళ చేపల పులుసులో స్పెషల్ ఏంటంటే ఇలా బెండకాయ ముక్కలు వేసి బాగా మరిగించి చింతపండు పులుసులో ఆహా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత టెంప్టింగ్గా ఉంది. సరే, అలా వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి. మొదలెడదామా? ఓకే, రైస్ కాసేపు పక్కన పెడదాం, వేడి వేడి బిర్యానీతో మొదలు పెడదాం. బాబా మంచి ఇప్పుడే వేడిగా తయారైంది పులావ్. ఇది బగార్ రైస్ అనమాట, తెలంగాణ వాళ్ళ స్టైల్లో చెప్పాలంటే పులావ్. ఇది జనరల్గా బిర్యానీ అంటూ ఉంటారు మా వాళ్ళు ఇక్కడ, ఏమనుకోకండి మరి. ఇంకా అలాగే దీంట్లోకి చికెన్ ఫ్రై చేద్దాం.
చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయండి. ఓయ్ చూడండి ఎంత పెద్ద ముక్కలు ఉన్నాయో. అన్న సేరువా కొంచెం సేరువా ఇవ్వండి అన్న. అందాక ఇది కలుపుదాం. దీనికి చికెన్ సేరువా ఒకటి ఇస్తారు. పల్లెటూరు ఫ్లేవర్లో పులావ్ వదిలిపోయింది. ఒక హడావడి, ఒక కోలాహలం ఒక రేంజ్లో ఉంది. చూపిస్తాను. అక్కడ మీకు హోటల్లోకి రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. అంటే నగరం ఓఎన్జీసీ రిఫైనరీ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఇది ఉంటుందన్నమాట. ఓకే చికెన్ కర్రీ గ్రేవీ. ఓకే మంచి టెంప్టింగ్గా ఉంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. బాబా కలుపుతుంటే ఫ్లేవర్ మాత్రం చెత్తకు కూడా అయిందండి. అదిరింది. లోపలికి వస్తే మీకు అక్కడ నిత్యం హోటల్ కనబడుతూ మనిషి కనబడతారు. ఆయన పేరు వెంకటేష్ గారు. ఆయనే ఈ హోటల్ నడుపుతారనమాట. పాపం వాళ్ళ భార్య ఉండేవారు ఇంతకుముందు కౌంటర్లో. ఆవిడ అంటే సంవత్సరం క్రితం వరకు ఆవిడ ఉండేవారు. రీసెంట్గానే ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారట. అప్పటి నుంచి వీళ్ళైతే రన్ చేస్తున్నారు. ఆవిడ ఉన్నంతసేపు ఆవిడే చూసుకుని ఉండేవారట. ఆవిడ చాలా యాక్టివ్గా ఉండేవారట. వెంకటేష్ గారు ఎదుర నిలబడి అలా నిత్యం భోజనం పొట్లాలు కడుతూనే ఉంటారు. అట్లా అలా ఒక లేయర్ల కింద అలాగ పొట్లాలు పేరుస్తూనే ఉంటారనమాట. ముందే కట్టి ఎలా ఉంచుతారంటే వస్తారట రెగ్యులర్గా కస్టమర్. అంటే జనరల్గా ఎక్కడైనా ఆర్డర్ వచ్చిన తర్వాత కడుతుంటారు కదా, ఇక్కడ ముందే ఆర్డర్ కట్టి పెట్టేసి పెడుతుంటారు. రెగ్యులర్గా కస్టమర్స్ ఆ భోజనం పార్సల్స్ అవి తీసుకెళ్తుంటారంటే చుట్టుపక్కల ఏదైనా వర్కర్స్ కార్మికులు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఆటో మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ చుట్టుపక్కల చెరువుల దగ్గర వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, చాలామంది ఇక్కడికి వచ్చి భోజనం తీసుకెళ్తుంటారట. వెజిటేరియన్ కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే చూస్తుంటే మనకు అర్థమవుతుంది. నేను డైరెక్ట్ బిర్యానీ ఫ్లేవర్కి అదే పలావ్ ఫ్లేవర్కి డైరెక్ట్ అప్లై అయిపోయాను. అలాగే వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు. ఆ క్యాటరింగ్ కోసం చేసిందే ఈ బూరి, ప్రసాదం బూరి. అంటే దీంట్లో ప్రసాదం పెట్టి, ప్రసాదం అంటే నేను ప్రసాదం అంటూ ఉంటాను దాన్ని. అంటే పప్పు కాకుండా రవ్వతో చేసిన స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ని లోపల పెట్టి బూరి కింద వేస్తారు. పప్పు కూడా చూడండి మంచి తాలింపు పెట్టి పప్పు అదిరిపోయింది లుక్కు. అలాగే ఫ్రై, ఇది జీడిపప్పు ములక్కాడ, ఇది కర్రీ. ఇది వచ్చి పన్నీర్ కర్రీ. అబ్బా వెజ్ కూడా చదువుకుంటారండి. ఇది వేద్దాం. గుడ్డు అక్కడ పెట్టండి, పర్లేదు. స్పూన్లు వెరైటీగా ఉన్నాయి. గుడ్డు లివర్ ఫ్రై తిందామా? ఇక మంచి లివర్ ఫ్రై ఇష్టపడే వాళ్ళకి, గుడ్లు ఇష్టపడే వాళ్ళకి మంచి సూపర్గా ఉంటుంది. ఇక్కడ చిన్న గుడ్డు వేద్దాం. గుడ్డు చూడండి అదిరిపోయింది. అబ్బా లోపల కూడా భలే ఉడికింది. ఇది లివర్ ఫ్రై కలుపుదాం. ఇది దీనికి కూడా కొంచెం గ్రేవీ ఉంటుంది. గ్రేవీ కలుపుకొని తింటే చౌదరి గారి భోజన హోటల్లో మస్ట్ ఫ్రై ఐటమ్ లివర్ ఫ్రై. గుడ్డు, చిన్న గుడ్డు భలే అమ్మ ఉందండి. చాలా పెద్దగా ఉందండి. ప్రతి ఒక్కడేసారు. మనకు మెయిన్ ఏంటంటే
బిర్యానీలోకి అయితే చికెన్ ఫ్రై ఇస్తారు, లివర్ ఫ్రై కానీ చేపల పులుసు కానీ రైస్లోకి చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కొద్దిగా రైస్ వేసుకుని బా ఏం వేసుకుందాం, నాన్ వెజ్లోకి వచ్చేస్తా. చేపల పులుసు, చేప ముక్క, అది బెండకాయ ముక్క, పులుసు అలా ముల్లగా కలిపి ఈ చేపల కూర తింటే ఉంటుందండి. ఆహా, పచ్చిమిరపకాయ ముక్కలు తీసేద్దాం. కొంతమంది అవి కూడా తింటారు, నేను తినలేను బాబాయ్. బెండకాయ ముక్కలు అయితే మాత్రం నీట్గా కలుపుకోవాలి. బెండకాయ మంచి నీట్గా ఈ పులుసులో బాగా కలిపి అద్దరింది. వేడివేడిగా ఉంది, ముద్ద కలుపుతుంటే గోరు వెచ్చగా తగులుతుంది. ఇలాంటి విలేజ్ స్టైల్ చేపల పులుసు తింటే వేడివేడిగా ఉంది. మెత్తటి ముక్క పెట్టుకుని నెక్స్ట్ లెవెల్ చేపల పులుసు. చౌదరి గారి భోజన హోటల్కి ఈ చేపల పులుసు కోసం అయితే మాత్రం పని కట్టుకుని రావచ్చు. బాబా బాబా బాబా, ఈ చేపల పులుసు ఫ్లేవరు పుల్లగా, అంటే ఆ చింతపండు పులుపు ద్వారా వచ్చిన పులుపు, ఆ బెండకాయ ఫ్లేవరు, అట్ ద సేమ్ టైం మంచి కారంగా అదిరిందండి గురువుగారు. డోంట్ మిస్ అని చెప్తాను ఇలాంటి చోట చేపలు. ప్రతిరోజు ఉదయం 11:30 ఆ టైం కల్లా ఈ హోటల్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అడ్రస్ వచ్చి నగరం మెయిన్ రోడే. మనకి ఇటు రాజోల్ నుంచి అమలాపురం లేదా తాటిపాక నుంచి అమలాపురం వెళ్ళే దారిలోనే ఈ నగరం అనేది ఉంటుంది. నగరం ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీకి ఎదురుగా ఈ చౌదరి గారి భోజన హోటల్ ఉంటుంది. 70 రూపాయల నుంచి ఇక్కడ భోజనం దొరుకుతుంది. 100 రూపాయలకి బిర్యానీ దొరుకుతుంది. 80 రూపాయలకి నాన్ వెజ్తో పాటు భోజనం దొరుకుతుంది. 100 రూపాయలకి నాన్ వెజ్ భోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓన్లీ కూరలు అయితే మాత్రం నాన్ వెజ్ కర్రీలు అయితే 50 రూపాయల నుంచి కూడా ఈ హోటల్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, శ్రీకాంత్ ఫుడ్ అండ్ ట్రావెల్.